ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆది సాయి భక్త విజయంలో భాగంగా బాబా భక్తులలో ముఖ్యమైన వాడు మాత్రమే కాదు, ఆయనకున్న ప్రత్యేకత ఏమిటంటే అందరూ బాబాకు సేవ చేశారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే భక్తుడు బాబాకు మాత్రమే కాకుండా మనకు కూడా చాలా సేవ చేశాడు. మీకు ఈ పాటికి అర్థమై ఉండొచ్చు. మనకు సేవ చేసిన వాళ్ళు ఎవరున్నారు బాబా భక్తుల్లో అంటే, ఒకరు ప్రథమ భాగంలో నిలిచేది అన్నా సాహెబ్ దాబోల్కర్ హెమ్మడ్ పంత్ గారు. వారు సచరిత్ర రాయకపోతే బాబా గురించి తెలుసుకునే అవకాశమే లేదు, బాబా భక్తులుగా నిలబడే అవకాశం లేదు. అలాగే అదే సచరిత్ర ద్వారానే ఈరోజు బాబాను విమర్శిస్తున్న వాళ్ళ నోళ్ళు మోపించే జ్ఞానం కూడా మనకు దానివల్లనే కలుగుతుంది. అటువంటి హేమడ్ పంత్ గారి గురించి మనం తెలుసుకోపోతున్నాం. బాబాతో పాటుగా మనకు సేవ చేసిన వారి కింద మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరుంటారంటే, బూటీ మహాశయుడు ఉన్నాడు. వారు ఆ మందిరం కట్టించకపోతే ఈనాడు లక్షలాది కోట్లాది మంది సాయి భక్తులు షిరిడీకి వెళ్ళి ఆ దివ్య మందిరంలో బాబాను దర్శించి ఆనందించే అవకాశం ఉండదు. ఆ తర్వాత రాధాకృష్ణమ్మ బాబాగారి ఉత్సవాలను రంగరంగ వైభోగంగా ఆ రోజే జరిపించి ఇప్పటికి కూడా అవి కొనసాగేలా చేసింది. ఆమె కూడా బాబాతో పాటు మనకు కూడా సేవ చేసింది. ఆ తర్వాత దాసగను మహారాజు హేమడ్ పంత్ కన్నా ముందే బాబా గారి గురించి తన రచనలో తెలియచెప్పడమే కాకుండా స్తవన మంజరి ద్వారా మనందరికీ కూడా బాబా గొప్పతనాన్ని తెలుసుకునే అవకాశం వారు కూడా ప్రసాదించారు. ఇలా బాబా గారితో పాటు మనకు సేవ చేసిన వారిలో హేమడ్ పంత్ మహాశయుడు మొట్టమొదటి ఉంటాడు నా దృష్టిలో. ఆ తర్వాత బూటీ మహాశయుడు ఉంటారు నా దృష్టిలో. ఆ తర్వాత రాధాకృష్ణమ్మ ఉంటుంది నా దృష్టిలో. ఆ తర్వాత దాసగన్ మహారాజు ఉంటారు. కొంతమంది దాసగన్ మహారాజు ముందు రావచ్చు, రాధాకృష్ణమ్మ కనిపించకపోవచ్చు. రాధాకృష్ణమ్మ తనకు తానుగా ప్రత్యేకించి రచనలు ఏమీ చేయకపోయినా ఈనాడు షిరిడీ సంస్థానం ఏర్పడడానికి, ఆ సంస్థానంలో జరుగుతున్న అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పర్వదినాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఆ తల్లి మనో సంకల్పంలో నుంచి పుట్టినవే కాబట్టి నేను ఆమెని 3వ ప్లేస్లో పెట్టుకున్నాను. ఇంకా కొంతమంది ఆమెను ముందు ప్లేస్లోనే పెట్టవచ్చు అనొచ్చు, పెట్టుకోవచ్చు. వారి వారి అభిప్రాయం ప్రకారం, వారి వారి ఇష్టం ప్రకారం, ప్రేమ ప్రకారం ఎవరినైనా ముందు వెనక పెట్టుకోవచ్చు. కానీ నలుగురు బాబాతో పాటు మనకు సేవ చేసిన వారి కింద వస్తారు అని అనుకుంటాను. వారితో పాటు అందరికంటే ముందే ఉంటాడేమో మహల్సాపతి గారు. ఎందుకంటే సాయి అని నామకరణం చేసి నిరంతరం మనకు ఆ సాయినామ జపం చేసే భాగ్యాన్ని, సాయినామస్మరణ ద్వారా అనన్యమైన పుణ్యాన్ని, మోక్షాన్ని కూడా లభించే అవకాశం చేసిన వారు మహల్సాపతి గారు. కాబట్టి మరి ఈ 5గురు వస్తారేమో, అలా అనుకుంటూ పోతే అందరూ వస్తారేమో. ఎందుకంటే బాయిజాబా తక్కువ సేవ చేసిందా, అలాగే శ్యామ తక్కువ సేవ చేశాడా అనవచ్చు మీరు. కానీ మనందరికీ ఇప్పటికీ కూడా వారు చేసిన ఏర్పాట్లని మనం కూడా అనుభవిస్తూ ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించిన వారు ఈ 4-5 ఉండవచ్చు. మనం మహల్సాపతి గురించి చెప్పుకున్నాం, శ్యామ గురించి చెప్పుకున్నాం, నానాసాహెబ్ చాందోర్కర్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం హేమడ్ పంత్ గారి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. గజాననం భూతగణాధిసేవితం కపితజంబూఫలసారభక్షితం
ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. అస్తే కురంగం గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం శిరసా నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీశైల భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి నమ. సాక్షి గణపతి నమ. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. సర్వులకు నమస్కరించి మనం హేమాడ్ పంత్ మహాశయుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ హేమాడ్ పంత్ గారిని మన్నించాలి. అప్పుడప్పుడు నేను ఏకవచనంలో వెళ్ళిపోతుంటాను, అది ఆ ఫ్లోలో అనుకోకుండా వచ్చేస్తుంటాయి. వారి మీద అపారమైనటువంటి గౌరవం భక్తి ప్రపత్తులు ఉన్నా అలా వచ్చేస్తుంటాయి, మన్నించాలి పెద్దలు. హేమాడ్ పంత్ మహాశయుడు గారిని వీరు ఆజ్యగౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు అని మనకు తెలుస్తుంది. అంటే స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఎప్పుడు చెప్పినా మళ్ళీ చెప్పుకుందాం, ఆనాడు బాబాగారిని సేవించుకున్న భక్తులలో బ్రాహ్మణులే అధికంగా ఉన్నారు. ఈనాడు కూడా బాబాగారిని సేవించే వారిలో బ్రాహ్మణులే అధికంగా ఉన్నారు. ఇదే వారెవరు, హిందువా, ముస్లిమా, లేదా వేరే మతమా, లేదా వీటన్నిటికంటే అతీతమైన పరమాత్మనా అని తెలుసుకున్నప్పుడు వారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా దర్శనమిచ్చారు. కాబట్టి ఆనాడే బ్రాహ్మణులు కుల మత ఆచారాలకు అతీతంగా బాబాని సేవించుకున్నారు, తరించారు. వారిని చూడలేదు, వారి దగ్గర ఏముందో తెలియదు. ఎందుకు అంతమంది బ్రాహ్మణులు వారిని సేవించుకున్నారో తెలియదు. వారి శరీరం వదిలిపెట్టిన 106 సంవత్సరాల తర్వాత, 108 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పిచ్చి పట్టినట్టుగా బాబాగారి మీద మొరుగుతున్నటువంటి కొంతమందిని ఏమనాలో తెలియదు. ఎందుకంటే ఏదైనా కళ్ళతో చూస్తే నిర్ణయం చేయడానికి అధికారం ఉంటుంది. ఇప్పుడు కోర్టులో సాక్ష్యం ఏమడుగుతారు? నువ్వు చూసావా అంటారు, ప్రత్యక్ష సాక్షి అంటారు. ప్రత్యక్ష సాక్షి చెప్పింది చెల్లుబాటు అవుతుంది. మిగతా వాళ్ళు నేను విన్నాను, నేను కన్నాను అంటే కొట్టిపడేస్తారు. కాబట్టి ఆనాడు బాబాగారిని సేవించుకున్న భక్తులకు తెలుసు ఆయన ఎవరు అనేది. వారు శరీరం వదిలిపెట్టిన 106, 107 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బాబా గురించి చెప్పే అధికారం ఎవరికైనా ఉంటుందా? అలా చెప్పేవాడికి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? వాడు మనిషేనా? వాడి మాటకి ఎక్కడ చెల్లుబాటు ఉంటుందా? ఓసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఆజ్యగౌడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు, గొప్ప వంశంలో పుట్టాడు. తల్లిదండ్రులు కూడా చాలా గొప్ప భక్తులు, సంస్కారవంతులు. వీరు 5వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం చదివారంట. ఆ రోజుల్లోనే ఇంగ్లీష్ మీడియం చదవడం అంటే చాలా ఆశ్చర్యం. ఆ రోజుల్లో నాకు తెలిసి 60 సంవత్సరాలు బ్యాక్ వెళ్తేనే, 60-70 సంవత్సరాలు వెనక్కి వెళ్తే అప్పుడు 10th క్లాస్ చదివిన వాళ్ళు ఇప్పుడు పీజీ చదువుతున్న వాళ్ళు, డిగ్రీ చదువుతున్న వాళ్ళతో సమానమని అంటూ ఉండేవాళ్ళు అప్పట్లోనే, ఆ రోజుల్లో. మరి
106 సంవత్సరాల క్రితం ఆ మహానుభావుడు 5వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదివాడంటే ఆయన మేధస్సు ఎంత గొప్పగా ఉంటుందో చెప్పడం కష్టం. అందుకని చదివింది చిన్న తక్కువ చదివి అయినా ఆయన చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశాడు. చివరికి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ స్థాయికి వెళ్ళాడు, అంటే ఒక జడ్జి స్థాయికి వెళ్ళాడు. ప్రభుత్వ ఉద్యోగిగా అద్భుతమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి సేవలు అందించాడు. హేమాడ్ పంత్ గారి గురించి మనం తెలుసుకున్నప్పుడు పేదవాళ్ళ విషయంలో చాలా గొప్పగా స్పందించేవాడు, సేవా దృక్పథంతో చేసేవాడు. ఎక్కడ 1% కూడా అహంకారం కానీ అవినీతి కానీ దగ్గరికి రానివ్వలేదు ఆయన. అందుకనే బ్రిటిష్ వారు ఆయన యొక్క నిజాయితీని చూసి, క్రమశిక్షణను చూసి, కష్టపడే లక్షణాన్ని చూసి టకా టకా ప్రమోషన్లు ఇస్తూ ఆయనకి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రసాదించారు. ఈ హేమాడ్ పంత్ అంటే అన్నాసాహెబ్ దాబోల్కర్ మొదట. ఈ అన్నాసాహెబ్ దాబోల్కరు, కాకాసాహెబ్ దీక్షిత్, నానాసాహెబ్ చాందోర్కరు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అని, వాళ్ళు అప్పుడప్పుడు కలుసుకునేవారని, ఇలా ఆధ్యాత్మిక చర్చలు కూడా చేసేవారని, ఆ సందర్భంగా వారు ఒక నియమం పెట్టుకున్నారు. మీరు ఎవరినైనా మహాత్ములు దర్శిస్తే, ఎవరైనా మీకు వారు మహాత్ములు అనిపిస్తే వారిని తప్పకుండా దర్శించాలి అని మీరు భావిస్తే ఆ విషయాన్ని మిగతా వాళ్ళకు కూడా తెలియచెప్పాలి అని ఒక ఒప్పందం చేసుకున్నారు. మంచి ఒప్పందం. భక్తులలో, స్నేహితుల్లో ఆధ్యాత్మికవేత్తలు ఉంటే ఇలాంటి మంచి ప్రయోజనాలు జరుగుతాయి. చేస్తే స్నేహం మంచి వాళ్ళతో చేయాలి, చెడ్డ వాళ్ళతో చేయకూడదు, ముఖ్యంగా నాస్తికులతో చేయకూడదు. కాబట్టి నీకు ఏదైతే ఇష్టం ఉన్నదో, ఏ మార్గాన్ని ఇష్టపడతావో ఆ మార్గం ఇష్టపడే వారితో స్నేహం చేయి. అన్ని మార్గాల వాళ్ళతో కలగలుపుకొని స్నేహం చేస్తే, నేను అన్నిటినీ కలుపుకుంటాను, అన్నిటినీ అర్థం చేసుకుంటాను అంటే చివరికి నువ్వేంటో అర్థం కాకుండా అయిపోతావు. అన్నీ నీ మీద ప్రభావం చూపిస్తాయి. నువ్వు అన్నిటినీ ఇష్టపడుతుంటావు, బట్ నీకంటూ ఒకటి ఇష్టం ఉంటుంది లోపట మొదటి నుంచి. కానీ అలవాటు కొద్దీ వచ్చిన కొన్ని ఇష్టాలు ఉంటాయి. ఈ ఇష్టాల్లో నీ ఇష్టం కనుమరుగైపోతుంది. లేదా నీ ఇష్టం పైకి లేచిందంటే ఆ ఇష్టం లేని వాటితో సంఘర్షణ పడుతుంది, ఆలోచిస్తుంది, సమయం చాలా వృధా అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా మనకు ఉన్న అభిప్రాయాలతో సరిపోయే వాళ్ళతో స్నేహం చేయాలి. వారు ఒకరు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, అందరితో స్నేహం చేయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా వీళ్ళ ముగ్గురు చక్కటి స్నేహితులు అలా ఒడంబడిక చేసుకున్నారు. నానాసాహెబ్ చాందోర్కర్ గారు ఫస్ట్ బాబా గారిని దర్శించాడు. బాబా దగ్గర అనేక అనుభవాలు పొందాడు కనుక ఆ విషయాన్ని కాకాసాహెబ్ దీక్షిత్కి తెలియజెప్పాడు, అన్నాసాహెబ్ దాబోల్కర్కి తెలియజెప్పాడు. వాళ్ళిద్దరినీ బాబా దర్శనం చేసుకునేలా ప్రేరేపించిన వారు నానాసాహెబ్ చాందోర్కర్. దాసగని మహారాజు, రాధాకృష్ణ, ఇంకా వీళ్ళందరినీ ఆయనే తీసుకొచ్చాడు. ఆ రకంగా మహానుభావుడు. ఆయన కూడా శ్లాఘనీయుడే, గుర్తుపెట్టుకోదగిన వాడే. బహుశా ఒక 10 పాత్రలు వెళ్తాయి మనకు బాబాగారి భక్తుల్లో మనం గుర్తుపెట్టుకోదగిన వారు. పరోక్షంగానో ప్రత్యక్షంగానో మనకు కూడా బాబా సేవా భాగ్యాన్ని ప్రసాదించిన వారిలో 10 మంది రావచ్చు. నేను చెప్పిన 5-6 మంది కాస్త ఎక్కువగా కనిపించవచ్చు డైరెక్ట్గా. సరే, అన్నాసాహెబ్ దాబోల్కర్కి చెప్పారు, మీరు తప్పకుండా బాబా దర్శనం చేసుకోవాలి. ఈ కాలంలో అటువంటి మహానుభావులు అరుదుగా ఉంటారు. అందులో మన జనావాసంలో నివసిస్తూ ఉండడం అనేది ఇంకా చాలా కష్టం. సాధారణంగా సిద్ధపురుషులు ఎక్కడైనా ఉంటే ఊరికి దూరంగా అడవుల్లోనో లేకపోతే హిమాలయాల్లోనో ఉంటారు తప్ప, జనావాసంలో నివసిస్తూ అందరితో కలిసిమెలిసి మెలుగుతూ ఉండేవారు ఎక్కడ కనపడరు. ఆ రోజుల్లో ద్వాపరయుగంలో శ్రీకృష్ణ పరమాత్మను చూశాం. సాధారణమైనటువంటి గోపికలతో, గోపాలులతో ఆడుతూ పాడుతూ పరమాత్మ సంచరించటం. ఈరోజు షిరిడీలో సాయిబాబా వారిని చూస్తున్నాం అని చెప్పేవాడు. సరే, అన్నాసాహెబ్ దాబోల్కరు, నానాసాహెబ్ చాందోర్కరు ప్రేరేపితుడై బాబా దర్శనానికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నా అది అలా పోస్ట్పోన్ అవుతూ వచ్చేసింది. ఈలోగా ఒక చిత్రం జరిగింది. అన్నాసాహెబ్ దాబోల్కర్ స్నేహితుడి కొడుక్కి ఒక పెద్ద జబ్బు చేసింది, అంటే జ్వరం వచ్చింది. ఆ రోజుల్లో జ్వరాలు కూడా చాలా ప్రమాదకరంగా ఉండేవి. ఆ తండ్రి చాలా బాధపడిపోయి, ఆ తండ్రికి ఒక గురువు ఉన్నాడు, ప్రత్యక్ష గురువు ఉన్నాడు. ఆ గురువుని తీసుకొచ్చి
కొడుకు సన్నిధానంలో కూర్చోబెట్టేస్తే ఆ గురువు ప్రభావం వల్ల కొడుకు బతుకుతాడేమని ప్రయత్నం చేశాడు. గురువు పక్కనే కూర్చొని ఉన్నా కానీ అతని కుమారుడు స్వర్గస్థుడు అయిపోయాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అన్నాసాహెబ్ దాబోల్కర్కి మనసు విరిగిపోయింది. ఇప్పుడు నా ఫ్రెండు వాళ్ళ గురువుగారిని ఎంతో గొప్పగా సేవిస్తాడు, నమ్ముతాడు. గురువు అంటే సర్వశక్తిమంతుడు అంటారు, ఆయన ఏవైనా చేయగలడు అంటారు. మరి అటువంటి గురువును తీసుకొచ్చి పక్కన కూర్చోబెడితే కూడా ఆ గురువు నా స్నేహితుని కుమారుని బ్రతికించలేకపోయాడే. అటువంటిప్పుడు గురువు ఎందుకు సేవించాలి? ఎందుకు గురువుకు మనం శరణాగతి చేయాలి? అది నిజమే, సహేతుకమైన ప్రశ్న. ఎందుకంటే దేవుళ్ళ కాదు, గురువు అంటే చాలా బాధ్యత కలిగినటువంటి బంధం అది. ఒకసారి గురువును స్వీకరించామంటే ఇక మనం పూర్తిగా ఆయనకి దాసుల్లాగా జీవించాల్సి వస్తుంది, శరణాగతి చేయాల్సి వస్తుంది. ఆయన ఏం చెప్తే అది వినాల్సి వస్తుంది. ఆయనకు అనేక విధాలుగా శరీరాన్ని అరగదీసేలా సేవ చేయాల్సి వస్తుంది. మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆయన ఏం చెప్తే చేయాల్సి వస్తుంది. గురువు గురించి తెలిసిన వారు, గురు సంప్రదాయం తెలిసిన వారు ఇవన్నీ ఆచరిస్తారు. కర్ణుడు భార్గవరాముడి దగ్గర ఎలా సేవ చేశాడు? ఆయన తొడని ఒక పురుగు మొత్తం తొలిచి రక్తం ఏర్లై పారుతున్నా కానీ గురువుగారికి నిద్రాభంగం అవుతుందని చెలించకుండా బాధను భరించాడు. అలాంటి శిష్యరికం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు అలా గురువుకు శరణాగతి చేయాలి? ఆ గురువు వల్ల మనకి ఏం ప్రయోజనం లేనప్పుడు అని మనసులో గురువు అనే దాని మీద ఉన్న గౌరవభావం పూర్తిగా పోయింది. అందుకని ఇక బాబాను దర్శించాలనే ఆలోచన పూర్తిగా తీసేసుకున్నాడు. ఆయన మరణాన్ని ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఈలోగా నానాసాహెబ్ చాందోర్కర్ గారు వసయికి పోతూ అనుకుంటాను, పేర్లు ఎప్పుడు చెప్పినట్టు గుర్తుంటే ఉంటే లేకపోతే లేదు. ఆ వసయికి పోతూ ఉద్యోగ పని మీద మధ్యలో బాంద్రాకు వచ్చాడు. బాంద్రాలో ఉన్నాడు అన్నాసాహెబ్ దాబోల్కర్. వచ్చి అక్కడ దిగి టకాటకామని చెప్పి త్వరగా అన్నాసాహెబ్ దాబోల్కర్ ఇంటికి వెళ్ళి, నువ్వు బాబా దర్శనానికి వెళ్ళావా అంటే వెళ్ళలేదు అంటే, ఇంకా ఎందుకు వెళ్ళలేదు? ఏమనుకుంటున్నావు నువ్వు? ఎందుకు అలా అలక్ష్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు? వెంటనే వెళ్ళి బాబా దర్శనం చేసుకో, నీకు అర్థం కావట్లేదు బాబా అంటే ఏమిటో అని చివాట్లు పెట్టేసేసి మళ్ళీ టకాటక ఆయన డ్యూటీకి ఆయన వెళ్ళిపోయాడు. అంటే అన్నాసాహెబ్ దాబోల్కర్ ద్వారా అసలు గురువు అవసరం ఏమిటి, ఎందుకు వెళ్ళాలి అనే ఆయన అభిప్రాయాన్ని నాకు తెలిసి చెప్పడానికి అవకాశం కూడా ఇవ్వకుండా నానాసాహెబ్ చాందోర్కర్ ఆయన చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే డ్యూటీ పని మీద వెళ్తున్నాడు. మధ్యలో దిగాడు, 10 నిమిషాలు వచ్చాడు, మళ్ళీ నెక్స్ట్ ట్రైన్కి వెళ్ళిపోవాలి కాబట్టి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇది ఒక గొప్ప లక్షణం. తను పొందిన ప్రయోజనాన్ని తన మిత్రులు కూడా పొందాలనుకోవడం. ఈ రోజుల్లో అలా ఉండరండి. ఈ రోజుల్లో సాయి భక్తులు కూడా చాలామంది వాళ్ళు పొందిన అనుభవం వాళ్ళకే సొంతం, ఇంకెవరు అటువంటి అనుభవాలు పొందలేదు అనుకునేవాళ్ళు. బాబా నుంచి వారు పొందినటువంటి ప్రయోజనం మళ్ళీ ఇతరులు కూడా పొందితే అది నచ్చదు. ఇప్పుడు బాబా గారి అనుగ్రహం వల్లే కదా సత్సంగాలు చెప్తూ ఉంటారు. కానీ మనకంటే ఒకడు సత్సంగం బాగా చెబితే మనకు నచ్చట్లేదే. సత్సంగం చెప్తే మనమే బాగా చెప్పాలనే భావాలు వస్తున్నాయే. మరి దీన్ని ఏమంటారు? బాబాగారి అనుగ్రహం వల్ల నేను సత్సంగం చెప్తున్నాను, ఇంకోరు చెప్తున్నారు. అతను నాకంటే బాగా చెబితే మనం ఆనందించాలి, బాబా అనుగ్రహం నా మిత్రుడికి ఇంకా ఎక్కువ ఉంది అని. అలాగే నేనే కాకుండా ఇంకా కొంతమంది సత్సంగం చెప్పేవాళ్ళు తయారు చేయాలి. ఎందుకని? బాబా అనుగ్రహంలో నేను సత్సంగం చెప్తున్నాను, ఇంకా కొంతమందిని తయారు చేస్తే వారు కూడా బాబా అనుగ్రహంలో సత్సంగాలు చెప్తారు. దానివల్ల నా గురువు గారి తత్వప్రచారం జరుగుతుంది, విరివిగా జరుగుతుంది. అది ఆనందకరం కదా. గురువు యొక్క తత్వం విరివిగా ప్రచారం అవుతే శిష్యులు ఆనందపడాలి కదా. కాదు, ఆ తత్వ ప్రచారం కూడా నేనే చేయాలి, నేను కూడా అందరికంటే బాగా చేయాలి, నేనే బాగా చేయాలి. ఈ యొక్క స్వార్థపూరితమైనటువంటి భావాలు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అవి పోవాలి. అవి పోతేనే సాయితత్వం అర్థమవుతుంది. అవి పోతేనే సాయి భక్తుడిగా మనం నిలబడగలుగుతాం శాశ్వతంగా. నానాసాహెబ్ చందోర్కర్ని చూసి నేర్చుకోవాలి. తాను పొందాడు అనుభవం, కానీ తన మిత్రులు కూడా పొందాలని చూశాడు. నిజంగానే నానాసాహెబ్ చందోర్కర్ కంటే కూడా ఆయన తర్వాత బాబా దర్శనం చేసుకున్న కాకాసాహెబ్ దీక్షిత్ మోక్షాన్ని పొందాడు బాబా అనుగ్రహంతో. అన్నాసాహెబ్ దాబోల్కర్ కోటాను కోట్ల మంది సాయి భక్తుల్ని సాయి మార్గంలో నడిపిస్తూ ఆయన కూడా మోక్షాన్ని పొందాడు. నానాసాహెబ్ చందోర్కర్ పొంది ఉండకపోవచ్చు,
ఎందుకంటే ఎలాగూ ఆయనతో పోల్చుకుంటే వీళ్ళిద్దరు చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళారు. అలా గనక ఆ రోజే ఆయన ఈర్ష్యపడి ఉంటే, కాకసాబ్ దీక్షిత్ నాకంటే తెలియగలవాడు, ఉన్నతమైన విద్య చదివినవాడు, అలాగే అన్నాసాహెబ్ దాబోల్కర్ నాకంటే తెలివైనవాడు అని అనుకొని ఉంటే, వారు నాకంటే బాబా భక్తులుగా ఎక్కువ ముందుకెళ్తారేమో అనుకొని ఉంటే చెప్పేవాడు కాదు. ఆ మహానుభావులను చూసి నేర్చుకోవాలి. మనకంటే ఎవరైనా ఎదుగుతూ ఉంటే బాబా మార్గంలో గొప్పగా చెప్తుంటే ఆనందించాలి. దురదృష్టం ఏమిటంటే, ఆ 19వ అధ్యాయంలో తన మిత్రుల్లోని మంచిని విడిచిపెట్టి చెడును మాత్రమే ఎత్తి చూపించే ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఈ మధ్య అటువంటి క్యారెక్టర్లు కూడా ఎక్కువగా తయారవుతూ ఉన్నాయి. చాలా బాధాకరం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. సచ్చరిత్ర మనకు అన్నీ నేర్పిస్తుంది. ఎదుటి మనిషిలో ఉన్నటువంటి మంచిని చెప్పకుండా చెడును మాత్రమే చెబుతూ విమర్శించే గుణం ఎవరికైతే ఉందో వారికి బాబాగారు చూపించిన పంది ఉదాహరణగా మిగులుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి మనిషిలో ఒకవేళ విమర్శించదలుచుకుంటే అతని ముఖం మీదే చెప్పాలి, ఇది ఉత్తమం. ఒకవేళ పక్కన చెప్పినా ఆ విమర్శతో పాటు వారిలో ఉన్న గొప్పతనాన్ని కూడా నోరారా మనసారా పొగడాలి. ఆ లక్షణం మనకున్నప్పుడు మనం ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఈ మధ్య కాసేపు ఎక్కువ అవుతున్నాయని వింటున్నాను కాబట్టి చర్చిస్తున్నాను. విన్నవాళ్ళు వాళ్ళకేమైనా ఉంటే పోగొట్టుకుంటారు కదా. ఆ విధంగా నానాసాహెబ్ చాందోర్కర్ యొక్క విశాల దృక్పథం వల్ల ఈ మహానుభావులందరూ బాబా దర్శనానికి వెళ్ళడం కుదిరింది. నానాసాహెబ్ చందోర్కర్ చెప్పింది అన్నాసాహెబ్ దాబోల్కర్కి బాగా నచ్చిందంట. అరే, డ్యూటీ మీద పని మీద పోతూ నా కోసం వచ్చి బాబా దర్శనానికి వెళ్ళమని చెప్పి చివాట్లు పెట్టి వెళ్ళాడంటే నా మీద అతనికి ఎంత శ్రద్ధ ఉంది, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, అతని కోసమైనా వెళ్ళాల్సిందే అనుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. ఎలా? దాదర్ వెళ్ళే ట్రైన్ ఎక్కి దాదర్లో దిగాలి. ఆంధ్రాలో అతను దాదర్ ట్రైన్ ఎక్కి దాదర్లో దిగి అక్కడ మన్మాడ్ ట్రైన్ వస్తుందంట. ఆ మన్మాడ్ ట్రైన్ ఎక్కితే దాంట్లో మన్మాడ్ వెళ్తాడు, లేదా కోపరగావ్లో దిగుతాడు. మన్మాడ్ ట్రైన్ కోపరగావ్ నుంచి పోతుంది, అక్కడ దిగుతాడు. అది ఆయన ప్లానింగ్. అందుకని దాదర్ వెళ్ళే ట్రైను ఎక్కి కూర్చున్నాడు. మన్మాడ్ ట్రైన్ని క్యాచ్ చేయాలి. ఎక్కడ? దాదర్లో క్యాచ్ చేయాలి మన్మాడ్ ట్రైన్. దాంట్లో వెళ్ళి కోపరగావ్లో దిగాలి. అయితే ఈ దాదర్ ట్రైను ఈయన ఎక్కి కూర్చున్నది మన్మాడ్లో ఆగదంట. అది మన్మాడ్లో ఆగదు, ముందుకెళ్ళిపోతుంది. అంటే ముందుకెళ్ళిపోతే అతనికి తెలియదు, ఎక్కడ దిగాలో తెలియదు, ఇంకా కోపరగావ్కి ఎలా వెళ్ళాలో తెలియదు. మన్మాడ్ ట్రైన్ దొరకదు అతనికి. సరే, దాదర్ ట్రైను ఎక్కాడు. దాదర్లో దిగాలి, మన్మాడ్ ట్రైన్ అక్కడ క్యాచ్ చేయాలి. కానీ అది మన్మాడ్ ట్రైన్, అక్కడికి వచ్చే మన్మాడ్ ట్రైను దాదర్లో ఆగదంట. అంటే అక్కడ ట్రైన్ మారాలనుకున్న ట్రైన్ ఆయన ఎక్కడైతే దిగి మన్మాడ్ ట్రైన్ క్యాచ్ చేయాలనుకున్నాడో ఆ మన్మాడ్ ట్రైను ఆయన దిగిన చోట ఆగదు, అది ముందుకెళ్ళిపోతుంది. ఈయనకు ఆ విషయం తెలియదు. వెంటనే ఆ భోగిలోకి ఒక ముస్లిం ఫకీరు వచ్చి ఆయన సరంజామా వ్యవహారాలన్నీ చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. నేను దాదర్లో దిగి మన్మాడ్ ట్రైన్ ఎక్కి కోపరగావ్లో దిగి షిరిడీకి వెళ్ళాలి అని చెప్పాడు. మన్మాడ్ ట్రైన్ దాదర్లో ఆగదు, ఈ ట్రైన్లో ఇంకా ముందుకు వెళ్ళు, నెక్స్ట్ స్టేషన్ బోర్బందర్ స్టేషన్ ఉంటుంది, అక్కడ దిగు, అక్కడ నీకు మన్మాడ్ ట్రైను ఆగుతుంది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆశ్చర్యం. ఇది మొట్టమొదటి లీల హేమాడ్ పంత్ మహాశయుడికి, అన్నాసాహెబ్ దాబోల్కర్కి. ఇతను షిరిడీకి బయలుదేరాడు అన్న విషయం ఆ ఫకీర్కి ఎలా తెలుసు? అదే పనిగా ఆ భోగిలోకి ఎలా ఎక్కాడు? ఎందుకు ఎక్కాడంటే ఈయన కోసం ఎక్కాడు. అలాగే ఆ ట్రైను దాదర్లో ఆగదని ఈయనకి ఎలా తెలుసు? బోర్బందర్ స్టేషన్లో ఆగుతుందని ఎలా తెలుసు? ఒక ఫకీర్. కాబట్టి ఈ వచ్చిన వాడు 100% సాయినాథుల వారే.
బాబా చాలామందికి చాలా చోట్ల ఈ విధంగా షిరిడీలో ఉంటూనే అనేక ప్రదేశాల్లో దర్శనం అవ్వడం ద్వారా ఆయన సర్వవ్యాపి అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ యొక్క లీల జరగడం వల్ల హేమాడ్ పంత్ గారు అంటే అన్నాసాహెబ్ దాబోల్కర్ గారు బోర్బందర్ స్టేషన్లో దిగి ఫకీర్ గారు చెప్పినట్టుగా అక్కడ మన్మాడు ట్రైన్ క్యాచ్ చేసి పట్టుకొని దాంట్లో కూర్చొని కోపర్గాంలో దిగాడు. అక్కడ దిగగానే నాకు తెలిసి నానాసాహెబ్ చంద్రకర్ గారు ఉన్నారనుకుంటాను. వారిద్దరూ ఆనందంతో కౌగిలించుకొని షిరిడీకి వెళ్ళారు అని చెప్పి రాయబడింది. హేమాడ్ పంత్ గారు అంటారు ఇక్కడ, నాకు గనక ఈ లీల జరగకపోయి ఉంటే, ఆ ఫకీర్ గనక వచ్చి నాకు చెప్పకపోతే నేను ట్రైన్ క్యాచ్ చేసేవాని కాదు, ట్రైన్ మిస్ అయిపోయేది, మన్మాడ్ ట్రైన్. మళ్ళీ నాకు డౌట్ వస్తుంది. అనేక సంశయాలు, తెలివిగల వాళ్ళకి సంశయాలు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ప్రతిదీ విచారిస్తుంటారు. ఆ తెలివే వారికి ఉపయోగపడుతుంది, ఆ తెలివే వారికి నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే తెలివి సంశయాలను సృష్టిస్తూ ఉంటుంది. కానీ అసలు ఆ తెలివి లేకపోతే సత్యాన్ని గ్రహించడం కూడా కష్టం. తెలివి ద్వారా సత్యాన్ని గ్రహించే శక్తి ఉంటుంది, సూక్ష్మమైనటువంటి జ్ఞానం పొందే అవకాశం ఉంటుంది. అదే తెలివి ద్వారా సత్యం మన ఎదురుగా నిల్చున్నా కానీ ఇది సత్యమేనా అసత్యమా అని ఆలోచిస్తూ ఆ సత్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది. అమాయక భక్తులు భగవంతుని చేత తొందరగా ప్రేమించబడతారు, కానీ అదే అమాయక భక్తులు చాలామంది మోసకపోతూ ఉంటారు. ఈ రెండు ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి అమాయకత్వము ఉండాలి. ఎప్పుడు అమాయకత్వం ఉండాలో అప్పుడు ఉండాలి. తెలివి ఎప్పుడు ఉండాలో అప్పుడు ఉండాలి. తెలివిని మాత్రమే నమ్ముకొని పోతే దేవుని ఎప్పుడూ పట్టుకోలేం. అలాగే అమాయకత్వాన్ని మాత్రమే పట్టుకుంటే చివరికి పట్టుకుంటాం, చాలాసార్లు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలివిని అమాయకత్వాన్ని రెండూ కలుపుకొని భగవంతుని యొక్క లీలలు మహిమని అర్థం చేసుకునేటప్పుడు, స్వీకరించేటప్పుడు అమాయక భక్తుల్లాగా స్వీకరించాలి. అదే సమయంలో ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు తెలివిని ఉపయోగించాలి. అందుకని ఆధ్యాత్మిక మార్గం అంత సులభమేం కాదు. అది ముళ్ళ మీద ప్రయాణం చేసినట్టే ఉంటుంది, కత్తి మీద సాము చేసినట్టే ఉంటుంది. వేలాది మంది నా కోసం ప్రయత్నం చేస్తారు. అట్లు ప్రయత్నం చేసిన వాళ్ళు ఒకానొకడు మాత్రమే నన్ను పొందుతాడంటే దాని అర్థం ఇదే. ఆ సూక్ష్మ జ్ఞానాన్ని పట్టుకోవాలి. ఆ మంచితనం ఉండాలి, స్వచ్ఛత ఉండాలి, నిర్మలత్వం ఉండాలి, ఆ పవిత్రత ఉండాలి, ఆ అమాయకత్వం కూడా ఉండాలి. ఆ విధంగా అన్నాసాహెబ్ దాబోల్కర్ బాబా దర్శనానికి వెళ్ళడం జరిగింది. బాబా దివ్య దర్శనం చేసుకొని వారి పాదాలను స్పృశించి వారి పాదాలకు తమ శిరస్సును ఆనించిన వెంటనే ఇంతవరకు ప్రపంచంలో తాను ఎప్పుడూ పొందని దివ్యానందాన్ని, అనుభూతిని పొందాడు. ఒక రకంగా చెప్పాలంటే బ్రహ్మానందాన్ని పొందాడు, ఆత్మానందాన్ని పొందాడు. ఆశ్చర్యపోయాడు, ఇంత ఆనందం ఏమిటి? అందులో అక్కడ కూర్చుంది ఏమన్నా మహా అవతార పురుషుల్లాగా ఉన్నాడా, లేకపోతే పెద్ద మహారాజులా ఉన్నాడా, పెద్ద కాషాయం వేసుకొని స్వామీజీలాగా ఉన్నాడా? ఏమీ లేదు. ఒక చినిగిపోయిన కఫిని వేసుకొని పాడుబడ్డ మసీదు గోడల మధ్యలో కూర్చొని, గోనపెట్టె మీద కూర్చొని ఒక పిచ్చివాళ్ళ ఉన్న ఆయన పాదాలు పట్టుకుంటే ఇంత ఆనందమా? అంటే కనిపించని దివ్య ఆనందం ఏదో, దివ్యశక్తి ఏదో ఆయనలో ఉంది. అది ఆయనకు ప్రసరించింది హేమాడ్ పంత్ మహాశయుడికి. దాన్ని అనుభూతి చెందాడు. అంతే. అవధూతల దగ్గర, మహానుభావుల దగ్గర, సిద్ధపురుషుల దగ్గర కనిపించని దివ్యశక్తి ఉంటుంది. అర్హత ఉన్న వాళ్ళ మీద మాత్రమే అది ప్రసరించబడుతుంది, అందరికీ కాదు, సంశయాత్మలకు కాదు. అందుకే చాలామంది సంశయాత్మకులు, ఇప్పుడు హేతువాదులు, నాస్తికులు అనేవారు, వారికి అసలు భగవంతుడు అంటేనే నమ్మకం ఉండదు. వారిని ఎదురుగా తీసుకొచ్చి దేవుడిని నిలబెట్టినా కానీ ఆయన గిల్లి చూసి ఈయన దేవుడైనా మనిషిలాగే ఉన్నాడు కదా, వీలైతే ఇంకా కొద్దిగా అట్లా ఒక ఘాటు పెడితే రక్తం వస్తుంది కదా అని చూసే రకాలు హేతువాదులు కానీ నాస్తికులు కానీ దేవుడిని నమ్మరు. వారికి ఎలా అది లభ్యమవుతుంది? కాబట్టి నాస్తికుడిని భక్తుని ఇద్దరిని కూర్చోబెట్టి టీవీలో చర్చలు పెడతారు. నాస్తికుడు ఏమంటాడు? దేవుని చూపించు అంటాడు. హేతువాది ఏమంటాడు? భక్తుడు ఏమంటాడు? దేవుడు ఉన్నాడు, నా మనసుకు తెలుసు, నీ మనసుకు కాదు, నాకు చూపించు అంటాడు. చూపించమనగా చూపించడానికి జేబులో ఉన్న వస్తువు కాదు కదా. భగవంతుని చూడాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి, కొన్ని సాధనలు చేయాలి, కొన్ని వదులుకోవాలి. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా. ఏదైనా ఒక దాన్ని తయారు చేయాలంటే ప్రాసెస్ ఉంటుంది కదా.
గోధుమ రొట్టె తయారు చేయాలంటే పిండిలో నీళ్ళు పోయాలి, కలపాలి, సమపాలలో కలపాలి, ఆ తర్వాత కొట్టాలి, ఆ తర్వాత పెనం మీద వేయాలి, సరిగ్గా వేపాలి, ఇవన్నీ ఉంది కదా. ఊరికే అయిపోద్ది. పిండి చూడగానే రొట్టె అయిపోతుందా? పిండి లేకుండా రొట్టె అవుతుందా? కాబట్టి భగవంతుడిని పొందాలంటే కూడా కొన్ని భగవద్ దర్శనాన్ని పొందిన వాళ్ళు చెప్పారు. ఏమని చెప్పారు? వైరాగ్య భావంతో ఉండాలి, ప్రపంచ విషయాలను వదిలేయాలి, ఇంద్రియ సుఖాలను వదులుకోవాలి, మనస్సును పవిత్రపరచుకోవాలి. ఇవన్నీ మాటలు చెప్పినంత సులభం కాదు. ఇవన్నీ చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. మనస్సు లేని చోట పరమాత్మ ఉన్నాడు అని చెప్తుంది శాస్త్రం. మనసుతో ఉండి నువ్వు పరమాత్మ నాకు చూపించు అంటే, ఈ మనసుతో ఉండి నాస్తికులు హేతువాదులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు దేవుని చూపించు అని ఎవరిని అడుగుతున్నారంటే, దేవుణ్ణి చూసిన వారిని అడగట్లా, దేవుడు ఉన్నాడని ఒక నమ్మకంతో ఉన్నవారిని అడుగుతున్నారు. పాపం నమ్మకంతో ఉన్నవాడు ఏం చెప్తాడు? అదే చూసిన వారిని అడిగితే వాళ్ళు చెప్తారు, అబ్బాయి చూడాలంటే ఇవన్నీ చెయ్యాలి, ఇవన్నీ కష్టపడాలి, షిరిడీకి వెళ్ళాలంటే, ఢిల్లీకి వెళ్ళాలంటే, తిరుపతికి వెళ్ళాలంటే ఇక్కడి నుంచి ఏర్పాట్లు చేసుకోవాలి, టికెట్ కొనాలి, బస్ స్టాండ్కి వెళ్ళాలి, బస్సు ఎక్కాలి, 10 గంటలు ప్రయాణం చేయాలి, కొండ ఎక్కాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఊరికే చూపించంటే అవుతుంది. కాబట్టి చూసిన వాళ్ళైతే చెప్పగలుగుతారు చూడడానికి ఏం చేయాలని. కేవలం ఉన్నాడనే నమ్మకం ఉన్నవాడికి అడిగితే ఏం చెప్తారు? ఈ టీవీలో తీసుకొచ్చి ఏం చెప్తారు? నాస్తికుని కూర్చోపెడతారు, హేతువాదిని కూర్చోపెడతారు, ఒక భక్తుని భక్తుడేమో చూడలేదు భగవంతుని, కాబట్టి నాకు చూపించు అంటే నోరెళ్ళబెడతారు. అది కాదు. కాబట్టి నమ్మకం, విశ్వాసం ఉన్నవారికి, మనసు పవిత్రమైన వారికి, ఇంద్రియాలను జయించినటువంటి వారికి, మనోనిశ్చలత సాధించిన వారికి ఆ యొక్క భగవంతుడు దర్శనమిస్తాడు, భగవద్ అనుభూతి కలుగుతుంది. ఇక్కడ హేమాడు పంతు గారికి అవన్నీ లేకపోయినా బాబాగారు అతి సులభంగా ఆత్మానుభూతి ప్రసాదించారు. బాబా దగ్గర ఉన్న గొప్పతనం అంటే, బాబా దగ్గరికి ఎవరు వచ్చినా ఫస్ట్ వారందరికీ అతి సులభంగా అర్హత ఉన్నా లేకున్నా వారికి ఆత్మానుభూతిని ప్రసాదిస్తాడు. భక్తులకి, ఆయన దర్శనానికి వచ్చిన వారికి, అంటే విమర్శించేవారికి, ద్వేషించేవారికి కాదు, వారికి అసలు పనికిరారు, వాళ్ళు పూర్తిగా ఆపోజిట్. ఎవరైతే నమ్మకంతో, భక్తితో వచ్చి బాబా పాదాలు స్పర్శించారో, నమస్కారం పెట్టుకున్నారో, దర్శించుకున్నారో, వారికి నేను చెప్పినటువంటి మనోనిశ్చలత కానీ, జితేంద్రియత్వం కానీ, మనోనిగ్రహం కానీ ఇవన్నీ లేకపోయినా వారికి మాత్రం ఆ క్షణంలో ఆత్మానుభూతిని ప్రసాదిస్తాడు బాబా. అలా ఆత్మానుభూతిని పొందాడు, ఆశ్చర్యపోయాడు, బ్రహ్మానందానికి లోని అష్టసాత్విక భావాలు కలిగాయి, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఇంతటి భాగ్యాన్ని తనకు కలిగించినటువంటి నానాసాహెబ్ చాందోర్కర్కి నేను జీవితాంతం రుణపడి ఉన్నాను అంటాడు. మనం కూడా సాధ్యమైనంత వరకు మన జీవితంలో బాబా గారిని ప్రవేశపెట్టి బాబాతో మనకు అనుబంధాన్ని కలిగించిన భక్తుడు ఎవరో ఉంటారు, వారికి జీవితాంతం రుణపడి ఉండాలి. నాకు డాక్టర్ ధనంజయ, సుజాత అక్కయ్య వీళ్ళిద్దరి ద్వారా పరమపావనమైన నా గురుదేవుని దివ్య పదపద్మ సేవా భాగ్యం లభించింది. వారికి అనేక సాష్టాంగ దండ ప్రణామాలు సమర్పించుకుంటూ రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అన్నాసాహెబ్ దాబోల్కర్ వృత్తాంతం అనేది ఒక్క ఎపిసోడ్తో అయ్యేది కాదు. ఓం శ్రీ సాయిరామ్.